హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దెయ్యం ఉందా లేదా. ఓకే, మీలో ఎంతమంది అయితే దెయ్యం ఉందనుకుంటున్నారో వారు ఉంది అని కామెంట్ చేయండి. ఎంతమంది అయితే లేదనుకుంటున్నారో లేదు అని కామెంట్ చేయండి. అయితే నా విషయానికి వస్తే దెయ్యం ఉందా లేదనే విషయాన్ని నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాల్ని నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మా పిన్నికి దెయ్యం పట్టింది అని అప్పట్లో దెయ్యం పట్టిందని భూత వైద్యుని కూడా తీసుకొని వచ్చి తర్వాత ఏవో తాంత్రిక పూజలు తర్వాత అవన్నీ చేసి మిట్ట మధ్యాహ్నం అంటే 12 గంటలకి మంచి టైంలో ఎక్కడిదే ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ ఏదో ఒక దీనిలా ఒక సీసాలో బంధించినట్టు ఈ విధంగా రకరకాలైన విన్యాసాలని భూత వైద్యుడి దగ్గర అందరూ చూడడం, జనం కూడా చాలా వింతగా నమ్మడం అనేది అప్పుడు జరిగింది. కొన్ని విషయాలు మా పిన్ని ద్వారా అప్పటికి మాకు తెలిసింది ఏంటంటే, ఆమెకి ఏ టైంలోనూ టైం అడిగినా సరే ఆమె ఎక్యురేట్గా తన మండ చూసి టైం కరెక్ట్గా చెప్పేది. అదొక విషయం. ఆమె దగ్గర వాచ్ లేకపోయినా, ఆమెకు అంత పరిజ్ఞానం లేకపోయినా ఆమె టైం కరెక్ట్గా చెప్పేది. ఇంకొకటి, తరువాత ఆమె ఒక మగాడిలా కూర్చొని ఆమె తాగే పరిస్థితి అయితే ఎప్పుడు లేదు, కానీ తాగుతూ ఉన్నట్టు ఫీలింగ్ ఇచ్చి పొగ ఊతున్నట్టు ఆమె ఫీల్ అయ్యేదన్నమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఇద్దరు ముగ్గురు మగవాళ్ళను కూడా పట్టుకున్నప్పుడు వాళ్ళని ఇలా అమాంతంగా తోసి పారేసేది. ఈ విషయాలు నాకు మైండ్లో అప్పుడు చాలా దీనిగా గుచ్చుకున్నాయన్నమాట. అంటే ఇవన్నీ విషయాల్ని ఆమెకు లేనప్పుడు ఈ విధంగా ఎలా జరుగుతుందనే విషయాన్ని చాలా సంవత్సరాల నుంచి ఆలోచిస్తూనే వచ్చాను. చాలాసార్లు దీన్ని ఏంటనేది నేను ఎవరిని అడగలే. కాకపోతే ఏంటంటే నా అంతటి నేనే ఒక దీనికి వచ్చాననమాట. అది చివరిలో చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మేము అప్పుడు స్కూల్లో 10th క్లాస్ 9th క్లాస్ ఆ టైంలో చదువుతున్నప్పుడు మేము చదివిన హాస్టల్లో పక్కన ఒక రూమ్ ఉండేదన్నమాట. రూము ఖాళీగా ఉండేది చాలా సంవత్సరాల నుంచి. మరి ఏంటో తెలీదు, అది వాడలేదు. మేము వచ్చిన నుంచి కూడా అది ఖాళీగానే ఉంది. అక్కడ మ్యాక్సిమం అందరం చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళం. మా ఫ్రెండ్ ఒకడు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అంటే మైండ్లో ఏదో ఒక దీనిలాగా. తర్వాత ఏదో ఒక ఊరు పేరు చెప్పాడు. అక్కడ దగ్గరలో ఉన్న మేము చదువుకున్న ఏరియాలో దగ్గరలో ఉన్న ఒక ఊరు పేరు చెప్పాడు. ఒక అమ్మాయి పేరు చెప్పాడు. అమ్మాయి నన్ను పిలుస్తుంది అన్నట్టుగా ఆ విధంగా ప్రవర్తించడం జరిగిందనమాట. అప్పుడు కూడా నాకు చాలా వింతగా అనిపించింది. ఎందుకు ఏంటి జరుగుతుందబ్బా, ఇవన్నీ ఏంటి, దెయ్యమా నిజమా ఏంటనేది. ఇంకొక విషయం ఏంటంటే, 7కి 8కి ఇలా నైట్ మేము ఇంటి ఊరు దగ్గరలోకి దిగబెట్టి మళ్ళీ రిటర్న్ నడుచుకొని వచ్చామన్నమాట. అంటే ఆ టైంలో ఆటోలు అట్టే ఉండేవి కదా ఆ టైంలో. అలా వాళ్ళని నడుచుకొని దిగబెట్టేసి రిటర్న్ వచ్చామన్నమాట. రిటర్న్ వచ్చినప్పుడు నైట్ నాకు ఎందుకు ఏం తెలియదు కానీ ఎవరో నన్ను పిలిచినట్టుగా నా కాలు పట్టుకొని లాగినట్టుగానే అనిపించింది అనమాట. అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నేను కూడా చాలా అందులో ఎఫెక్ట్ అయిపోయాను అనమాట. అది ఎప్పుడు జరిగింది? అది 7th క్లాస్ 8th క్లాస్ అంటే అది ఇంకా ముందు జరిగింది. అంటే ఆ టైంలో నా మైండ్లో ఆ విషయాల్ని నేను దెయ్యంగానే భావించాను అనుకుంటున్నాను ఆ టైంలో. తర్వాత అలా 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 తర్వాత 10th క్లాస్లో ఒక సిచ్యువేషన్, ఇంకా మా పిన్ని సిచ్యువేషన్. ఆ తర్వాత మళ్ళీ నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఒకసారి ఏమైందంటే, మా ఫ్రెండ్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు వాళ్ళ ఊరికి రావాలని. అయితే నేను వెళ్ళినప్పటికప్పటికే కాలేజ్ అన్నీ చూసుకొని, ఆ రోజు శనివారం అనుకుంటా, శనివారం నైట్ బయలుదేరాను. ఒక 4-5కి బయలుదేరాను. బయలుదేరినప్పుడు అక్కడ నుంచి ఆ జంక్షన్ నుంచి ఊరికి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 6-7 ఏళ్ళగా అయిపోయింది. బాగా చీకటిగా ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు ముందే నాకు వాళ్ళు ఒక స్టోరీని ఇన్బుల్ట్ చేసిన మైండ్లో. అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర చాలా దెయ్యాలు ఉంటాయి, అన్ని రాత్రులు వివరిస్తాయి అనే విషయాన్ని ఇలా ఊరు గురించి చెప్పినప్పుడు నాకు చెప్పడం జరిగిందనమాట. అయితే నాకైతే 7-7:30 అయిపోయింది, చీకటి అయిపోయింది. అక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి ఒక 1.5-2 కిలోమీటర్స్. అప్పుడు వెళ్ళాలంటే భయం 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 భయంగా. కానీ నేను మాత్రం మనసులో భయం అవుతుంది. వెనక్కి ఏదో శబ్దం ఇవి అవి అనిపించడం అవన్నీ ఏంటంటే నా మైండ్కి వాళ్ళ ముందు చెప్పిన మాటలు బట్టి నాకు మైండ్లో అలా అవి అనిపించాయి అనమాట. ఇంక ఏది ఏమైనా సరే మరి రిటర్న్ వెళ్ళే పరిస్థితి లేదు. వచ్చాం కనుక మా ఫ్రెండ్ని కలిసి వెళ్ళి ఒక రోజు 2 రోజులు ఉండి తర్వాత వెళ్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెండ్ అంటాడు, అరే నువ్వు ఈ టైంలో వచ్చావా, నువ్వు అక్కడ అన్నట్టు మాట్లాడడంతో నేను అబ్బా అనుకున్నాను. సరే
సో ఇన్ని విషయాలు అంటే స్కూల్లో, కాలేజీలో, ఊర్లో జరిగిన ఇన్ని విషయాలు మైండ్‌లో పడినప్పుడు ఒక మనిషికి ఆటి మీద నమ్మకం రాకుండా ఎలా ఉంటుంది? ఆ టైంలో నమ్మడం కూడా జరిగిందనుకో. దెయ్యం అంటూ ప్రత్యేకించి ఏముండదు. ఎందుకంటే దెయ్యం అనే కాన్సెప్టే ఎక్కడ లేదని నేను భావిస్తాను. ఇప్పుడు సపోజ్ మన గ్రామంలో ఒకరికి ఒక దెయ్యం పట్టింది అని అనుకుంటే, దెయ్యం పట్టింది అనుకుంటే ఆ మైండ్లో అలాంటి వాతావరణం, ఆ సబ్కాన్షియస్ మైండ్లో అలాంటి వాతావరణం ఆల్రెడీ ఉంది కనుక అక్కడ దెయ్యం పడుతుంది. అదే ఒక అన్నోన్ పర్సన్కి తీసుకొచ్చి దెయ్యం గురించి ఏమేమి విషయాలు మనం చెప్పామనుకో, ఆ మైండ్లో ఏం లేనప్పుడు వాడికి దెయ్యం ఎలా పడుతుంది? పడదు. అదే వీక్నెస్ అంటారు మనం. నాకు తెలిసి మైండ్ వీక్నెస్ అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఇదంతా స్టోర్ అయి ఉంది కనుక. సో నేను చెప్పే విషయం ఒకటే, దెయ్యాలు భూతాలు అంటూ ఏమీ లేవని నేను భావిస్తాను. ఎవరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం దెయ్యాన్ని అయితే నమ్మే పరిస్థితి లేదు. నేను చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, దెయ్యం లేదు, భూతం లేదు, భయమే దెయ్యము. నువ్వేమనుకుంటే అదే, నీ మనసులో నువ్వు ఏమని ఆలోచిస్తే అదే నీకు దెయ్యం, అదే నీకు భయం. సో సో ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకుంటున్నారో దెయ్యం గురించి? మీ ఊళ్ళో, మీ గ్రామాల్లో, మీ చుట్టుపక్కల జరిగిన కొన్ని అలాంటి విషయాల్ని మనం చేసుకునేందుకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై హింద్.